హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు మనం 16th and 17th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూస్తాం. జూలైలో బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం. బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశం ఈ సంవత్సరం జూలైలో బ్రెజిల్లో నిర్వహించబోతున్నారంట. ఏ కంట్రీలో? బ్రెజిల్లో. జూలై 2025 బ్రిక్స్ సమ్మిట్ ఇక్కడ జరుగుతుందంట, బ్రెజిల్. ఈ అధ్యక్షత బాధ్యత మొత్తం బ్రెజిల్ కంట్రీ తీసుకోబోతుంది అనమాట. ఇక బ్రిక్స్ గురించి చూసుకుందాం. బ్రిక్స్ ఏ ఇయర్లో ఫామ్ అయిందంటే ఇన్ ద ఇయర్ 2009 విత్ 4 కంట్రీస్. బ్రిక్స్ బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా. అండ్ 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం జరిగింది. సౌత్ ఆఫ్రికా 2024లో ఇరాన్, యుఏఈ, ఇథియోపియా అండ్ ఈజిప్ట్, ఈ కంట్రీస్ అనేవి జాయిన్ అవ్వడం జరిగింది. ఇన్ ద ఇయర్ 2025 అంటే ఈ ఇయర్లో ఇండోనేషియా జాయిన్ అయింది. ఇప్పుడు బ్రిక్స్ ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే జూలై 2025 ఈ ఇయర్ జూలైలో బ్రిక్స్ సమావేశం వచ్చేసి బ్రెజిల్లో నిర్వహిస్తున్నారంటే. బ్రిక్స్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్రిక్స్ 2009లో ఫామ్ అయింది విత్ 4 కంట్రీస్. అండ్ 2010లో సౌత్ ఆఫ్రికా యాడ్ అవ్వడం జరిగింది. 2024లో ఇరాన్, యుఏఈ, ఇథియోపియా అండ్ ఈజిప్ట్ అనేవి జాయిన్ అయ్యాయి. అండ్ 2025లో ఇండోనేషియా జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ our నెక్స్ట్ న్యూస్ is జ్యుడిషియరీ. ప్రస్తుత సమయాల్లో ఉద్యోగాన్ని తీసేయరాదని చెప్పేసి పంజాబ్, హర్యానా హైకోర్టు చెప్పాయట. ప్రసూతి సెలవుల్లో అంటే మెటర్నిటీ లీవ్స్ ఉద్యోగిని తీసివేయరాదు అని ఎవరు చెప్తున్నారంట? పంజాబ్, హర్యానా హైకోర్టు. ప్రసూతి సెలవుల్లో ఉన్న ఉద్యోగం నుంచి తీసివేయరాదని చెప్పేసి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చెప్తుందంట. మెటర్నిటీ లీవ్స్లో ఉన్న పర్సన్ తన ఉద్యోగాన్ని తీసే అధికారం వాళ్ళకి లేదంట. సెలవుల్లో ఉన్న వారి ఉద్యోగాన్ని తీసేయకూడదు అని చెప్పేసి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వెల్లడించింది. నెక్స్ట్ న్యూస్ ఈజ్ రీసెంట్గా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 2 కంట్రీస్ మధ్య కొన్ని ఒప్పందాలు అయితే జరిగాయంట. భారత్ ఫ్రాన్స్ ఒప్పందం. రీసెంట్గా మనం ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఫ్రాన్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ గారితో కొన్ని చర్చలు, ఒప్పందాలు అయితే చేసుకోవడం జరిగింది. ఎవరు? ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ గారితో కొన్ని ఒప్పందాలు అయితే చేసుకోవడం జరిగింది. అవి రిలేటెడ్ ఏఐకి సంబంధించి. అవేంటో చూసుకుందాం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. నెక్స్ట్ భారత్ ఫ్రాన్స్ నవకల్పనల సంవత్సరం లోగో.
ఇండియా ఫ్రాన్స్ నవకల్పనల సంవత్సరం లోగో. ఇండియా ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరం ఏంటంటే 2026 ఇయర్. 2026 ఇయర్ని ఇండియా అండ్ ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరంగా ప్రకటించారంట. ఆ ఇయర్కి ఇండియా ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరం లోగోని అయితే రిలీజ్ చేయడం జరిగిందంట. అండ్ వాళ్ళు దేని గురించి డిస్కస్ చేసుకున్నారంటే రిలేటెడ్ ఏఐకి సంబంధించి, అంతరిక్ష న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఒప్పందాలు అయితే చేసుకున్నారంట. రక్షణ, పౌర, అణుశక్తి, అంతరిక్ష రంగంలో ఇరు దేశాల మధ్య వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని అండర్స్టాండింగ్ సహకారాన్ని అయితే మోడీ మెక్రాన్ సమీక్షించారంట. అంతరిక్షం, వాయుసేన, రక్షణ రంగం, ఇలా వివిధ రంగాల గురించి వాళ్ళు ఇద్దరైతే సమీక్షించడం జరిగింది. ఎవరు? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ గారు అయితే కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఏ ఇయర్ని నవకల్పన సంవత్సరం, ఇండియా ఫ్రాన్స్ నవకల్పనల సంవత్సరంగా తీసుకున్నారంటే ఇయర్ 2026, అంటే ఫాలోయింగ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 2026ని ఇండియా ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరంగా డిక్లేర్ చేశారు. ప్లస్ దానికి ఒక లోగోను కూడా విడుదల చేశారంట. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ 9th ఏషియన్ గేమ్స్. 9th ఏషియన్ వింటర్ గేమ్స్ అయితే రీసెంట్గా ముగిశాయంట. ఎక్కడ జరిగాయో చూసుకుందాం. నైన్త్ వింటర్ ఏషియన్ గేమ్స్. నైన్త్ ఏషియన్ వింటర్ గేమ్స్ ఇవి చైనాలో జరిగాయి. 9th వింటర్ ఏషియన్ గేమ్స్ ఫర్ ద ఇయర్ 2025 కన్క్లూడ్స్ ఇన్ చైనా. రీసెంట్గా కంప్లీట్ అయ్యాయంట. ఇక్కడ చైనా హార్బిన్ అనే ప్లేస్లో నిర్వహించారు. చైనా హార్బిన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయంటే February 7th to 14th. అయితే ఇందులో అత్యధిక మెడల్స్ ఏ కంట్రీ గెలవడం జరిగిందంటే చైనా. గేమ్ నిర్వహించింది కూడా చైనాలోనే అండ్ అత్యధిక మెడల్స్ కూడా చైనాకే లభించాయంట. టోటల్ 85 మెడల్స్. అండ్ ఇండియాకి ఒక్క మెడల్ కూడా దక్కలేదంట. ఇండియా నిల్. నైన్త్ ఏషియన్ వింటర్ గేమ్స్ వచ్చేసి రీసెంట్గా హార్బిన్ అనే ప్రాంతం ఇన్ ద కంట్రీ చైనాలో రీసెంట్గా కంప్లీట్ అయ్యాయంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారంటే February 7th to 14th వరకు ఈ గేమ్స్ అయితే నిర్వహించడం జరిగింది. అండ్ టోటల్ అత్యధిక మెడల్స్ వచ్చేసి చైనాకి 85 మెడల్స్ అనేవి దక్కాయంట. ఇండియాకి నో మెడల్స్, ఒక్క మెడల్ కూడా దక్కలేదంట. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ రీసెంట్గా మన ఇండియాకి కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమితులు కావడం జరిగింది. తన నేమ్ ఏంటి, తను ఎన్నో వాడు చూసుకుందాం. జ్ఞానేష్ కుమార్. న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. తన నేమ్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్. తను ఎన్నో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. తను 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. తను 2029 January 26th వరకు తన పదవీ కాలం ఉంటుందంట. రీసెంట్గా మన ఇండియాకి కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే రావడం జరిగింది. తన నేమ్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్. తను 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంట. 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. తన బాధ్యతలు ఎప్పటి వరకు ఉంటాయంటే
2029 జనవరి 26 వరకు తన బాధ్యతలు అయితే ఉంటాయంట. కేంద్ర ఎన్నికల సంఘంలో మరో పర్సన్ కూడా ఎన్నిక కావడం జరిగింది. తన నేమ్ వచ్చేసి వివేక్ జోషి. కేంద్ర మరో ఎలక్షన్ కమిషనర్. తను ఏ స్టేట్కి చెందినవాడు అంటే హర్యానా. రీసెంట్గా మన ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తను 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. తన పదవీ కాలం ఎప్పటి వరకు ఉంటుందంటే 2029 జనవరి 26 వరకు తన పదవీ కాలం ఉంటుంది. అండ్ కేంద్ర ఎన్నికల సంఘం మరో కమిషనర్గా హర్యానాకు చెందిన వివేక్ జోషి గారు అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఈస్ మత్స్య 6000 అనే ఒక ప్రోగ్రామ్ని అయితే మనం స్టార్ట్ చేసాము. అది సక్సెస్ఫుల్గా విజయవంతమైందంట. మత్స్య 6000 జలాంతర్గామి విజయవంతం. మత్స్య 6000 జలాంతర్గామి విజయవంతమైందని ఎవరు ప్రకటించారంట? దీన్ని ఎవరు డెవలప్ చేశారు అండ్ ఎక్కడ స్టార్ట్ చేశారో చూసుకుందాం. అసలు ఈ మత్స్య 6000 ఏంటంటే సముద్రంలో ఉన్న పరిశోధనలు, సముద్రం లోపల పరిశోధనలు చేయడానికి అయితే ఈ మత్స్య 6000 జలాంతర్గామిని అయితే స్టార్ట్ చేశారంటే లోతైన సముద్రంలో పరిశోధనలు చేయడం. లోతైన సముద్రంలో పరిశోధనలు చేయడానికి అయితే ఈ మత్స్య 6000 జలాంతర్గామిని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారైతే డెవలప్ చేయడం జరిగింది. ఈ బాధ్యతలు వారికి ఎవరు అప్పగించారంటే కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ. మత్స్య 6000 జలాంతర్గామి అయితే విజయవంతమైనట్టు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఈ బాధ్యతలు దాన్ని డెవలప్ చేసే బాధ్యతలు NTOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారికి అప్పగించడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా దీన్ని ఫస్ట్ టైం పరిశోధన చేశారంట. ఎక్కడ? చెన్నైలో ఉన్న ఒక పోర్ట్లో. ఆ పోర్ట్ నేమ్ వచ్చేసి కాటుపల్లి పోర్ట్. చెన్నైలోని కాటుపల్లి పోర్ట్లో పరిశోధనలు అయితే నిర్వహించారంట. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 12 వరకు పరిశోధనలు నిర్వహించి సక్సెస్ అయినట్టు ప్రకటించారంట. L&T షిప్ ఆధ్వర్యంలో 500 మీటర్స్ లోతులో పరిశోధనలు చేశారంట. మత్స్య 6000 జలాంతర్గామి పరీక్షించారంట. అది ఫస్ట్ పరిశోధన వచ్చేసి కాటుపల్లి పోర్ట్లో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 12 వరకు
ఎల్ఎన్టీ షిప్ ఆధ్వర్యంలో 500 మీటర్స్ లోతులో పరిశోధనలు నిర్వహించడం జరిగింది. అవి సక్సెస్ కూడా అయ్యాయని చెప్పేసి ప్రకటించారంట. మత్స్య 6000 జలాంతర్గామి విజయవంతమైందని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. పరిశోధనలు ఎక్కడ నిర్వహించారంటే కాటుపల్లి పోర్ట్ ఎక్కడుందంటే చెన్నై. దాన్ని మత్స్య 6000 ఎవరు డెవలప్ చేశారంటే ఎన్టీఓటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఈజ్ కొత్త ఆదాయ పన్ను బిల్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అయితే రావడం జరిగింది. పాత దాని ప్లేస్లో దాదాపు 65 years తర్వాత కొత్త ఆదాయ పన్ను బిల్ అయితే రావడం జరిగింది. కొత్త ఆదాయ పన్ను బిల్లు అయితే రావడం జరిగింది. దాదాపు 622 pages. ఈ కొత్త ఆదాయ పన్ను బిల్లులో 622 pages. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి చూసుకుందాం. 622 pages, 536 సెక్షన్స్ అండ్ 16 షెడ్యూల్స్ అయితే ఉన్నాయంట. కొత్త ఆదాయ పన్ను బిల్లులో 622 pages, 536 sections అండ్ 16 షెడ్యూల్స్ అయితే ఉన్నాయంట. అసెస్మెంట్ ఇయర్ స్థానంలో ట్యాక్స్ ఇయర్. జరిగిన చేంజెస్ ఏంటో చూసుకుందాం. అసెస్మెంట్ ఇయర్ దాని స్థానంలో ట్యాక్స్ ఇయర్ అనేది వచ్చిందంట. ట్యాక్స్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ స్థానంలో ట్యాక్స్ ఇయర్ అనేది రావడం జరిగింది. 1961 నాటి ఆదాయ పన్ను, పాతది వచ్చేసి 1961 నాటి ఆదాయ పన్ను బిల్లు వచ్చేసి ఆదాయ పన్ను బిల్లులో ఉన్న కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేశారంటే సులభతరమైన భాషలోకి తీసుకురావడానికి కొత్త ఆదాయ పన్ను బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. 1961 ఆదాయ పన్ను బిల్లు చట్టంలో ఉన్న కఠిన నిబంధనలు, పదాలు అందరికీ అర్థమయ్యే విధంగా సులభతరంగా చేస్తూ కొత్తదైతే తీసుకొచ్చారట. సులభతరంగా చేస్తూ కొత్త ఆదాయ పన్నును అయితే తీసుకొచ్చారు. ఆదాయ పన్ను బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. ప్రీవియస్గా ఉన్న ఆదాయ పన్ను బిల్లు ఏదైతే ఉందో అది కొంచెం కఠినతరంగా ఉందంట. ఆ నిబంధనలు, ఆ పదాలను కొంచెం సులభతరంగా చేస్తూ కొత్త ఆదాయ పన్ను బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. 1961 తర్వాత మొదటిసారి ఇప్పుడే ఆదాయ పన్ను బిల్లు అనేది మార్చడం జరిగిందంట. కొత్తది తీసుకురావడం జరిగింది. టోటల్ 622 pages ఉన్నాయంట. అందులో 536 sections అండ్ 16 షెడ్యూల్స్ వరకు ఉన్నాయంట కొత్త ఆదాయ పన్ను బిల్లులో. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఇస్ వాల్కనో ఎరప్షన్. ఒక వాల్కనో బద్దలవుతూ న్యూస్లోకి రావడం జరిగింది. అదేంటో చూసుకుందాం. మనకి ఎక్కువగా బద్దలవుతూ వచ్చేది ఏంటంటే మౌంట్ అబూ. ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకునేది వచ్చేసి మౌంట్ ఎట్నా అగ్నిపర్వత విస్ఫోటనం, వాల్కనో ఎరప్షన్. వాల్కనో మౌంటైన్ నేమ్ ఏంటి? మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిందంట. అది ఎక్కడుంది అంటే యూరోప్ ఖండంలోని అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం. యూరోప్ కాంటినెంట్లోని అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం అంట. ఏంటి? మౌంట్ ఎట్నా.
యూరోప్ కాంటినెంట్లోనే అత్యంత ఎత్తైన అగ్నిపర్వతమైన మౌంట్ ఎట్నా అనేది విస్ఫోటనం చెంది బద్దలవుతూ వార్తల్లోకి రావడం జరిగింది. ఆ మౌంటైన్ నేమ్ ఏంటి, అది ఎక్కడుంది? మౌంటైన్ నేమ్ వచ్చేసి మౌంట్ ఎట్నా. అండ్ our next news is వాటర్ ప్రాజెక్ట్ వాటర్ వర్త్. ప్రాజెక్ట్ వాటర్ వర్త్కు భారత్ అనుసంధానం. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ అనేది తీసుకొచ్చారంటే దాన్ని ఎవరు డెవలప్ చేశారంటే మేటా సంస్థ. 5 ఖండాలను కలిపి ఈ కేబుల్ పొడవు వచ్చేసి 50,000 కిలోమీటర్స్కి పైనే ఉంటుందంట. అండ్ ఇంటర్నెట్ కార్యకలాపాలు ఈ సముద్ర కేబుల్ కీలకమట. ఈ ఇంటర్నెట్ని అందించడంలో ఈ సముద్ర కేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. దాదాపు 7,000 మీటర్స్ వరకు లోతు ఉంటుందంట ప్రాజెక్ట్ వాటర్ వర్త్. ప్రాజెక్టు వాటర్ వర్త్. ప్రాజెక్ట్ వాటర్ వర్త్ కు భారత్ అనుసంధానం. ఇండియా కూడా అందులో జాయిన్ అవ్వడం జరిగిందంట ప్రాజెక్ట్ వాటర్ వర్త్. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్ట్ అట. మన వరల్డ్లోనే ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేబుల్ వర్క్ ప్రాజెక్ట్. ఏంటి వాటర్ వర్త్? 5 ఖండాలను కలుపుతూ ఉన్న కేబుల్ పొడవు వచ్చేసి 50,000 కిలోమీటర్స్ పైనే ఉంటుందంట. ఈ కేబుల్ వైర్ వచ్చేసి 5 ఖండాలను 5 కాంటినెంట్స్ని కలుపుతుందంట. కేబుల్ 50,000 కిలోమీటర్స్కి పైకే ఉంటుందంట. లోతు వచ్చేసి 7,000 మీటర్స్ లోతు ఉంటుందంట. లోతు. ఇంటర్నెట్ సదుపాయానికి ఇది హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్నెట్ కార్యకలాపాలకు ఈ సముద్ర కేబుల్స్ అనేవి చాలా కీలకమంట. ప్రాజెక్ట్ వాటర్ వర్త్కి భారత్ అనుసంధానం చెందడం జరిగింది. ఈ ప్రపంచంలోనే ఇది అత్యంత పొడవైన కేబుల్ వర్క్ అంట. దాదాపు 50,000 కిలోమీటర్స్ పై మాటే ఉంటుందంట ఈ కేబుల్ వర్క్ వచ్చేసి. అండ్ లోతు చూసుకుంటే 7,000 మీటర్స్ లోతు వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ అంతర్జాతీయ మహిళా సదస్సు అయితే రీసెంట్గా నిర్వహించారంట. దానికి మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు హాజరవ్వడం జరిగిందంట. అంతర్జాతీయ మహిళా సదస్సు. అంతర్జాతీయ మహిళా సదస్సు రీసెంట్గా అంతర్జాతీయ మహిళా సదస్సు అయితే నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగిందంట. ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారట. దీన్ని ఎవరు నిర్వహించారంటే బై ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఎక్కడుందంటే బెంగళూరు. ఎప్పుడు జరిగిందంటే February 14th, 2025. దీనికి మన రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారు అటెండ్ అవ్వడం జరిగిందంట. ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంతర్జాతీయ మహిళా సదస్సు బెంగళూరులో రీసెంట్గా నిర్వహించడం జరిగిందంట. దానికి ఎక్కడ నిర్వహించారంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో
ఎప్పుడు జరిగిందంటే February 14, 2025. ఎవరు హాజరవ్వడం జరిగిందంటే ద్రౌపది ముర్ము గారు. షీ ఈజ్ అవర్ ప్రెసిడెంట్. ICAI. Next news is ICAI, Institute of Chartered Accounts of India. ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు నియమితులు కావడం జరిగిందంట. వాళ్ళు ఎవరో చూసుకుందాం. ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా for the year 2025 to 2026కి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు నియమితులు కావడం జరిగింది. వాళ్ళు ఎవరో చూసుకుందాం. అధ్యక్షుడు వచ్చేసి చరణ్జోత్ సింగ్ నందా. CA, చార్టెడ్ అకౌంటెంట్. అండ్ ప్రసన్న కుమార్, ICAI అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అయితే నియమితులు కావడం జరిగింది. ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఇయర్ 2025-2026 ఇయర్కి గాను కొత్త అధ్యక్షుడు అండ్ ఉపాధ్యక్షుడు నియమితులు కావడం జరిగింది. అధ్యక్షుడి నేమ్ వచ్చేసి చరణ్జోత్ సింగ్ నందా అండ్ ఉపాధ్యక్షుడి నేమ్ వచ్చేసి డి ప్రసన్న కుమార్ గారు. అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారంట. నెక్స్ట్ న్యూస్ ఇస్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజం ఒకటి న్యూస్లోకి రావడం జరిగింది. అదేంటో చూసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజం అంటే మెనీ ఇయర్స్ బ్యాక్ దంట. పురాతనమైన పక్షి శిలాజం. ద నేమ్ ఏంటి, ఏ కంట్రీకి చెందిందో చూసుకుందాం. ఫుజియాన్ పక్షి శిలాజం వచ్చేసి అత్యంత పురాతనమైందంట. ఏ కంట్రీలో ఉందంటే చైనా. ఎప్పటిదంటే 160 బిలియన్ ఇయర్స్ బ్యాక్. 160 బిలియన్ ఇయర్స్ బ్యాక్ దంట. దాని సైంటిఫిక్ నేమ్ ఏంటో కూడా చూసుకుందాం. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బామినోర్నస్ జంగెన్సిస్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజం ఏదైతే ఒకటి న్యూస్లోకి రావడం జరిగింది. అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే దాదాపు 160 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అంటే దాని నేమ్ వచ్చేసి ఫుజియాన్. ఏ కంట్రీకి చెందిందంటే చైనా. అండ్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బామినోర్నస్ జంగెన్సిస్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజం అంట. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్, 16th and 17th ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా కరెంట్ అఫైర్స్ మిస్ అయ్యేది ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. Thank you everyone. Subscribe the channel for more current affairs updates. Thank you.